ఫలక్నామా కాళికామాత మందిర్లో ఉన్నాను. ఈ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇవాళ మీకు టెంపుల్ మొత్తం ఒక లాగ్ రూపంలో చూపెట్టబోతున్నాను. 75 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి అలాగనే వెలుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫలక్నామాలో ఉన్నప్పుడు కట్టమైసమ్మ తల్లి ఇక్కడ వెలవడం జరిగింది. గుమ్మడికాయతోని వాళ్ళు పూజ చేసి కోరికలు కోరుకుంటారట. దాని ద్వారా వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతుందట. వెనకాల ఉంది కట్టమైసమ్మ. ఇది దాదాపు 70 సంవత్సరాలలో అప్పుడు కనిపించిన విగ్రహం అది. అమ్మకు మొక్కున్న నాకు ఆరోగ్యం మంచిగుంటే సార్, నాకు ఇంకా ఏం వద్దు సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నానండి. ఎక్కడ అనుకుంటున్నారా? ఫలక్నామా కాళికామాత మందిర్లో ఉన్నాను. ఈ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇవాళ మీకు టెంపుల్ మొత్తం ఒక లాగ్ రూపంలో చూపెట్టబోతున్నాను. రండి నాతోని. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఈ బ్రిడ్జ్ తర్వాత ఉంటుంది మందిరం. ఇది అక్కడ ఉన్న వెదర్ వేరే ఉంది, నేను ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత వెదర్ వేరే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు టోటల్గా షెడ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ రేకులు కదా, రేకులు అంటే ఎలా ఉంటాయండి, మొత్తం ఉమ్మరించి మొత్తం చెమటలు కారిపోతుంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం కూల్గా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ నేను అడుగు పెట్టగానే గమనించింది కదే. అండ్ ఇప్పుడు లోపల కూడా పోదాం, నేను కూడా చెప్తాను. మీరు కూడా ఫీల్ కావాలంటే రండి ఇక్కడికి, ఫలక్నామా కాళికామాత మందిర్కి వస్తే మీకు ఇది అర్థమవుతుంది. చూడండి, ఎంత ఎండ ఉన్నా కూడా మనకి చుట్టుపక్కల మొత్తం చూడండి నీడ ఎలా ఉంది. అండ్ ఎక్కడ కూడా మనకు స్వెట్ అనేది లేదండి. చాలా హాయిగా కూల్గా మంచిగా ఉంది. ఏసీలో ఉన్నట్టే ఉందండి, నిజంగా చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ ఈ కాళికామాత మందిర్లో లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పోతులింగంని దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాలన్నట. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ దర్శించుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఒక మనసులో ఒక అలజడి ఏదున్నా కూడా టెన్షన్స్ కూడా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంది. కూల్గా ఉందండి మైండ్ మాత్రం. ఇక్కడ ఏందో మళ్ళీ తల్లి మహిమ ఏమో తెలియదు కానీ. అండ్ ఇక్కడ చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, చాలా నీడని కూడా ఇస్తుంది. ఎంత చెట్లు ఉన్నా కూడా మనకి ఇక్కడ వస్తే గనక స్వెట్ కానివ్వండి ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇది మందిరం, కాళికామాత మందిరం కాబట్టి ఇక్కడ కూల్గా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి చూపెడతాను, కాళికామాత మందిరంలో చూద్దాం. అండ్ ఇక్కడ చాలా మంది ఇలా భక్తులు కూడా రావడం జరిగింది ఇక్కడ. అండ్ ఈ భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి రావాలంటే కోరికలు, అంటే చాలా మంది చాతబడిలు కానివ్వండి, లేకుంటే ఆరోగ్యాలు బాగా లేకుండా కూడా కాలు చేతులు పడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే గనక వాళ్ళ కోరికలు నెరవేరుతాయట. అండ్ వచ్చి కొంచెం అమాస్ రోజు మాత్రం ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారట. అండ్ కోరికలు కూడా కోరుకొని వెళ్తారట. ఆయన తర్వాత గుమ్మడికాయతోని వాళ్ళు పూజ చేసి కోరికలు కోరుకుంటారట. దాని ద్వారా వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతుందట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్రతి దగ్గర మనము చూస్తే గనక కుంకుమ పసుపు మనకు బొట్టుగా పెడతారు. ఇక్కడ మాత్రం కాళికామాత దగ్గర మాత్రం ఒక బ్లాక్ బొట్టు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నజర్కి అనమాట. ఇక్కడ ఎవరైతే బాగా నరదిష్టి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి, నరదిష్టి అంటే మనం ఎంత సంపాదించినా కూడా మనం డౌన్ అయిపోతుంటాము. ఎంత కష్టపడ్డా కూడా మన సంపాదన నిలకడ ఉండదు. అండ్ చాలా వరకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. నరదిష్టి అంటారు కదండి. నరదిష్టికి ఇది మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఈ పూజలు చేస్తే నరదిష్టి అనేది వెళ్ళిపోతుందట ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ గా చూపెడతాను చూడండి. ఇక్కడ కాళికామాత మందిర్, మనం అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే గనక మీకు ఒకటి చెప్పాలి, అఖండ జ్యోతి. ఇది దాదాపు 75 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి అలాగనే వెలుగుతుంది. అండ్ ఇప్పటి వరకు కూడా అలాగనే ఎంత వర్షం వచ్చినా గాలి దువారం వచ్చినా కూడా అఖండ జ్యోతి అలాగనే వెలుగుతుందట. ఒకప్పుడు ఇక్కడ ఫలక్నామాలో కూడా 2 years బ్యాక్ 2.5 years బ్యాక్ ఇక్కడ మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోయినా కూడా అఖండ జ్యోతి కానీ అమ్మవారికి కూడా చెక్కు చెదరలేదట. అలా అంటే ఇక్కడ అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి. ఒక దైవం అనేది ఎలా ఉంటుందో చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ కాళికామాతను చూడండి, కాళికామాత చక్కగా అలంకరించారు నిమ్మకాయలతోని, ఆభరణాలతో చాలా చక్కగా ఉంది. అండ్ ఇంకొక విషయం చూడండి, కాళికామాతకి ఇక్కడ మొత్తం షెడ్ ఉంది కానీ కాళికామాతకు మాత్రం ఎలాంటి గోపురం లేదు. గోపురం లేకుండా వర్షం ఎండనక వాననక అలాగనే భక్తులను ఆశీర్వదిస్తూ అలాగనే ఉన్నది. గోపురం కూడా లేదు. అంటే తల్లికి అలా ఉండడమే ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకు ఎల్లమ్మ తల్లి ఉంది. ఇక్కడ ఎల్లమ్మకు మాత్రం గోపురం ఉంది, ఇది ఉంది. కానీ కాళికామాత తల్లికి మాత్రం ఇక్కడ గోపురం లేదు. తనకు గోపురం లేకుండా ఉండడమే ఇష్టమట. దానివల్ల అలాగని ఉండడం. కానీ చాలా ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా ఉంది. ఎల్లమ్మ తల్లిని కూడా ఇక్కడ దర్శించుకుంటుంటారు. కాళికామాత తల్లిని దర్శించుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఇది సెకండ్ గుడి అనమాట. మెయిన్ గుడి మాత్రం ఇక్కడ మనకు కాళికామాత, తర్వాత ఎల్లమ్మ గుడి. ఈ అగ్నిగుండం ఎప్పటికీ ఇలాగనే వెలుగుతూనే ఉంటుంది. అగ్నిగుండం చూడండి, 24 గంటలు కాదు, ప్రతిరోజు
అగ్నిగుండం వెలుగుతూనే ఉంటుందట ఇక్కడ. ఇది ఒక ఏమంటారు చమత్కారమే అనొచ్చు. ఎందుకంటే అది ఆరకుండా ఏ వర్షం వచ్చినా ఏదొచ్చినా అగ్నిగుండం మాత్రం ఆరకుండా అలాగనే ఉంటుందట. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపెడుతున్నాను, ఇవన్నీ ఏమనుకుంటారు ముడుపులు. ఈ ముడుపులు కట్టడం, ఇక్కడ ఎవరైనా కోరికలు కోరికల కోసం వచ్చి మా కోరికలు కానీ మా బాధలు కానీ తీర్చాలంటే ఈ గంట కట్టేసి ముడుపు కట్టాలన్నట. ఈ కడితే గనక వాళ్ళకు కోరికలు నెరవేరుతాయట. అండ్ ఈ చిట్లు ఏంటంటే కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ రాయబోయే ముందు మంచిగా పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అన్న వాళ్ళు కూడా చీటీలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా ఉంటే కూడా రాసి కూడా చిట్లు కట్టొచ్చట. అండ్ పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే కనుక పెళ్లిళ్ళు అయిపోతాయి అండ్ పిల్లలు కూడా పుడతారని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ అమ్మవారి దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా, ఏ సమస్యతో వచ్చినా కూడా కంపల్సరీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చాలా మంది భక్తుల నమ్మకం అనమాట. అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ 70 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఈ ఫలక్నామా కాళికామాత మందిర్ ఎలా వెలిసింది అనేది మీకు చూపెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎవరు కాళికామాత మందిర్ రాకముందు మనకి ఏ దేవతలు ఉన్న గ్రామ దేవతలు ఉన్నాయో ఒకసారి చూపెడతాను నేను మీకు. ఒకసారి రండి. ఫస్ట్ ఇక్కడ ఫలక్నామాలో ఉన్నప్పుడు కట్టమైసమ్మ తల్లి ఇక్కడ వెలవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ కట్టమ్మ తల్లికి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటుంటారు. కట్టమైసమ్మ తల్లిని ఇక్కడ కూడా మొక్కుంటుంటారు. అండ్ చూడండి బ్యాక్ సైడ్ కట్టమైసమ్మ తల్లి ఉన్నారు. అండ్ చూడండి, అండ్ ఇక్కడ కూడా జ్యోతి వెలుగుతూనే ఉంది. కట్టమైసమ్మ తర్వాత ఇక్కడ ఎల్లమ్మ తల్లి, తర్వాత నల్లపోచమ్మ. కట్టమైసమ్మ ఫస్ట్ వెలిసిన విగ్రహం వెనకాల ఉంది చూడండి, ఒకసారి వెనకాల ఉంది కట్టమైసమ్మ. ఇది దాదాపు 70 సంవత్సరాలలో అప్పుడు కనిపించిన విగ్రహం. అది ఒక తాతకు కనిపిస్తే ఆ తాత ఇక్కడ గుడి ఉంది ఒక వెలుతురులాగా కనిపిస్తే అప్పుడు ఈ గోపురం కట్టేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకు కట్టమైసమ్మ అంటే ఏంటిది, మనకు నీళ్ళు అవి ఉంటాయి కట్టలు, అలాగనే కప్పలు కూడా ఉంటాయి చూడండి. అక్కడ కూడా కప్ప ఉంది, మనం చూస్తే గనక కనిపిస్తుంది. తర్వాత ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలవడం జరిగింది, ఎల్లమ్మ తల్లి గోపురం కట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు చూస్తే గనక కాళికామాత రావడం జరిగింది అనమాట. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఏందనిపిస్తుంది అంటే మీకు చెప్పాలంటే చాలా అంటే ఎంతో బాధగా ఉన్న వాళ్ళు, ఎంతో కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారట అండి. నాట్ ఓన్లీగా హైదరాబాద్, ఇది ఫలక్నామా ఓల్డ్ సిటీలో ఉంది. ఇది ఓల్డ్ సిటీ ఉన్నా కూడా ఇక్కడ చాలా వరకు తెలియని పీపుల్స్ కూడా ఇక్కడికి ఇప్పుడు యూట్యూబ్లో చూసి కూడా చాలా వైరల్ అవుతుంది టెంపుల్. అండ్ చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు కూడా చెప్పేసి అమ్మవారికి అర్థించుకుంటున్నారు, బాధపడుతున్నారు. అండ్ కోరికలు కూడా తీరాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఘనంగా ఒకటి చరిత్ర చూపెడతా చూడండి. ఈ చెట్టు చూడండి ఒకసారి. ఇవన్నీ ముడుపులు కట్టిన చెట్టు ఇది దాదాపు 75 years ఉన్న చెట్టు అండి. ఈ టోటల్ గుడిని మొత్తం కవర్ చేస్తుంది, నీడనిస్తుంది, భక్తులకు నీడనిస్తున్న చెట్టు ఇది. 70 సంవత్సరాల చెట్టు ఇది. కొమ్ములు చూడండి, 75 years చెట్టు ఇది. మొత్తం ముడుపులు కట్టడం ఇది మొత్తం దేవాలయానికి మొత్తం ఇదంతా నీడనిస్తుంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి కొమ్మలు పడి కానీ ఎవరికి కూడా హాని కూడా జరగలేదట ఇప్పటి వరకు. అండ్ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా వరకు ఇది మళ్ళీ ఈ ముడుపులు అనేటిది వీళ్ళు ఉగాదికి చేంజ్ చేస్తారట. ఇవన్నీ ముడుపులు ఉగాదికి తీసేస్తారు, మళ్ళీ ఫ్రెష్గా భక్తులు ఎవరైతే కోరికలు కోరుకోవాలో మళ్ళీ అప్పటి నుంచి అవి కడతారట. అండ్ ఇక్కడ ముడుపు మనము ఏదైనా బాధలు కానీ ఏదైనా కోరికలు తీరాలంటే మాత్రం, కోరికలు నెరవేరాలంటే మాత్రం ఈ గంట అండ్ ముడుపులు కట్టాలంట ఇది. అండ్ ఇది ఫొటోస్ కూడా ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి జరగాలి, వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే ఫొటోస్ అండ్ వాళ్ళ పేర్లు రాసేసి వాళ్ళ గురించి ఏదైనా చెప్పేసి కూడా దీంట్లో కట్టొచ్చు అన్నమాట. అండ్ ఈ చెట్టు చూస్తే కనుక చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే కనుక టోటల్ ఈ టెంపుల్ని చూస్తే చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ దాదాపు వచ్చినప్పుడు భక్తులు దాదాపు 45,000 50,000 వరకు భక్తులు రావడం జరుగుతుందట. అండ్ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ప్రతిసారి మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా మంది పబ్లిక్ ఉంటుందట ఇక్కడ. అండ్ ఇక్కడ రావడానికి కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదు, ఎందుకంటే ట్రైన్ ఉంది, ఫలక్నామా ట్రైన్ ఉంది. అండ్ ఇక్కడ స్టేషన్ కూడా దగ్గర ఉందట. అండ్ వివిధ ప్రాంతాల చెల్లి కూడా వస్తుంటారు. అండ్ ఇక్కడ మాత్రం ఇంకొకటి ఏంటంటే 9 గంటల వరకే, ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు మాత్రమే ఇక్కడ భక్తులు ఉంటారట. ఆఫ్టర్ 9 o'clock తర్వాత ఇక్కడ ఒక్కరు కూడా ఒక పురుగు కూడా ఉండదట. ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞ లేదు, 9 తర్వాత ఇక్కడ ఉండే ఆజ్ఞ లేదు. కాబట్టి ఇక్కడ ఏ భక్తులు కూడా 9 తర్వాత ఉండకూడదు అన్నది ఇక్కడ స్ట్రిక్ట్ అంతే. ఒకవేళ ఉంటే ఏమవుతుందో అన్నది మనకు తెలియదు, ఎందుకంటే మనం దైవంతో పెట్టుకోలేము కాబట్టి, మనం దైవాన్ని గౌరవించాలి కాబట్టి అది చెప్పిన ప్రకారం నడవాలి. అండ్ చూడండి చాలా మంది భక్తులు కూడా వచ్చినారు అండ్ చాలా మంది. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నట్టు పవన్ గారు అనే పూజారి ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే 75 years వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు యంగ్గా ఇప్పుడు పవన్ గారే ఇప్పుడు దీనికి హ్యాండిల్ చేస్తున్నారు, దానికి పూజ పురస్కారాలు ఈ టెంపుల్కి చేస్తున్నారు. అమ్మ చాలా చూశాను ఇప్పటిదాకాను, అమ్మవారిని చాలా ఏడ్చుకుంటా ఎక్కుతున్నావు, అంత బాధ ఏముందమ్మా నీకు? నాకు బాధ ఏముందంటే సార్, బాత్రూంలో పడిపోయినా
2 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరితే మొన్న యూట్యూబ్లో చూశాను అన్నమాట. చూసి అమ్మవారిని చూసి వచ్చి ఈడ అమ్మవారి దగ్గర వస్తే నాకు అమ్మవారు నాకేమైనా నయం చేస్తారని వచ్చినాను. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నది. బిడ్డ చూసుకుంటుంది బాగానే, కానీ కొడుకులు ఇద్దరు మంచిగా నాకు ఎవరు చూడరు, ఎవరు ఒక రూపాయి పెట్టరు, పట్టెడు అన్నం పెట్టరు నాకు. అందుకనే నేను బాధ చెప్పుకోవడానికి వచ్చిన అమ్మ దగ్గర. నేను ఇంతకు ముందు నీకు తెలియదా ఇక్కడ అమ్మవారు ఉన్నారని? తెలియదు సార్, యూట్యూబ్ లో చూసి వచ్చారా? యూట్యూబ్ లో చూసి వచ్చాను. ఓకే, ఇవాళ రావడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం సార్. అవునా, ఏం మొక్కున్నావు అమ్మకు? అమ్మకు మొక్కున్న నాకు ఆరోగ్యం మంచిగుంటే చాలు, నాకు ఇంకా ఏం వద్దు సార్. పడుకొనే ఉంటున్నాను, 2 నెలలు అవుతుంది పడుకొనే ఉంటున్నాను. ఏం పని ఎవరు పట్టడన్నం పెట్టేది లేదు. అమ్మ రాదు, కొడుకు బిడ్డ. ఆ పాపనే నాకు చూసుకుంటున్నది, వంట చేసి పెడుతుంది, ఇంత కాఫీ చేసి పెడుతుంది. తింటున్నా పడుకుంటున్నా, లేవడానికి ఇష్టమైతే లేదు. అస్సలు బలం లేనట్టుగా అయిపోయింది మొత్తం. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా డాక్టర్? హాస్పిటల్కి వెళ్తే గ్లూకోజ్ ఎక్కించిండ్రు, మందులు ఎక్కించిండ్రు. రోజు వాడు 15,000-22,000 బిల్లు చేస్తున్నాడు. నేను అంత బిల్లు నేను ఎక్కడ కట్టాలని నాకు అది లేదని నేను మళ్ళీ ఇక్కడ వచ్చిన సార్. ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చిన. ఫలక్నామా అమ్మగారి దగ్గరకు వచ్చావు కదా, కాళికా మాత దగ్గరకు వచ్చావు కదా, మళ్ళీ ఎలా ఏమని మొక్కున్నావు? మొక్కుకున్న అమ్మ మంచిగా కానీ అమ్మ నాకు ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు, అందరు బాగుండాలని మొక్కుకున్నా. ఓకే, అవును. ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులు వచ్చిన తర్వాత, కొన్ని వారాలు తిరిగిన తర్వాత మంచిగా అవుతుంది అంటావు కదా. ఒకవేళ నీకు మంచిగా అయితే ఏం అర్పిస్తావు అమ్మకు? ఏం నా చేయితో ఏమైతే అంత అర్పిస్తా సార్. నేనేం సార్ చెప్పులు కుట్టుకొని బతుకుతా సార్. నాకు ఎవరు పట్టాడు అన్నం పెట్టడు, పాత చెప్పులు కుట్టు బతుకుతున్నా నేను. ఒక కొడుకు కోడళ్ళు కూడా నాకు ఎవరు సరి వంట కూడా చేయరు, ఏం చేయరు. బాధపడకమ్మా, అమ్మవారి దగ్గరకు వచ్చావు కదా, అన్ని బాధలు నెరవేరుతాయి. ఓకేనా, టెన్షన్ పడకు. సరేనా? మా కులదైవం కూడా తులజాపూర్ భవానీ సార్. చూశారా ఫ్రెండ్స్, ఒక తల్లి ఆవేదన. తను యూట్యూబ్లో చూసి రావడం జరిగిందట. ఫలక్నామా కాళికా మాత మందిర్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి తనకు బాత్రూంలో పడిపోయి ఉండడం తనకు చాలా చాతనైతే లేదట. ఈ బాధ నాకు తొలగించొద్దు అమ్మా అని వచ్చి మొక్కడం జరిగింది. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఒకసారి మీరు మంచిగా అయితే మాకు చెప్పండి, మేము వచ్చి మీకు చేస్తాం. ఓకేనా ఇంటర్వ్యూ? సరేనా? ఓకేనా. అండ్ మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా, పెళ్లి కాకుండా అండ్ పిల్లలు పుట్టకున్నా కూడా మీరు ఈ టెంపుల్కి ఒకసారి వస్తే, ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వస్తే గనక మీకు గనక మంచిగా జరుగుతుందని నేను మాత్రం చాలా మంది భక్తులను కూడా అడగడం జరిగింది. చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అండ్ వస్తుంటున్నారు చాలా మంది. అండ్ మీకు కూడా మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.